జిల్లాల పునర్విభజనపై సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. నిన్నటి మీటింగ్లో మార్కాపురం, మదనపల్లెతో పాటు తెరపైకి రంపచోడవరం జిల్లా ఏర్పాటును పరిశీలించాలని ఉపసంఘానికి సీఎం సూచించారు. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా కొత్త జిల్లా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం మరికొన్ని సూచనలు చేశారు. సీఎం సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో మరోమారు సమావేశమైంది మంత్రివర్గ ఉపసంఘం. జిల్లాల పునర్విభజనపై సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. నిన్నటి మీటింగ్లో మార్కాపురం, మదనపల్లెతో పాటు తెరపైకి రంపచోడవరం జిల్లా ఏర్పాటును పరిశీలించాలని ఉపసంఘానికి సీఎం సూచించారు. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా కొత్త జిల్లా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం మరికొన్ని సూచనలు చేశారు. సీఎం సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో మరోమారు సమావేశమైంది మంత్రివర్గ ఉపసంఘం. ఇక మంత్రివర్గ ఉపసంఘం భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, బలరాం, జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమయ్యి రాష్ట్రం నుంచి పలు ఏవైతే కనుక డిమాండ్స్ ఉన్నాయో, లేకుంటే కనుక ప్రజల నుంచి సలహాలు స్వీకరించడం జరిగింది. వారి నుంచి వారి విజ్ఞప్తులన్నింటినీ కూడా స్వీకరించిన తర్వాత అన్ని రకాలుగా దాని మీద ఎక్సైజ్ చేసి ఒక నివేదికను రూపొందించడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు తాను కూడా దీనికి సంబంధించినటువంటి అన్నిటినీ పరిశీలించి తగు సూచనలు ఇస్తానని చెప్పిన తర్వాత ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం జరిగింది. 7 సభ్యులతో కూడినటువంటి ఈ కేబినెట్ సబ్ కమిటీని రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సమావేశంలో అనగాని సత్యప్రసాద్తో పాటు అనిత, నిమ్మల రామానాయుడు, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ మనోహర్ హాజరు కాగా సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా హాజరు కావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే కనుక మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కొత్త ఆ జిల్లాల ఏర్పాటు కోసం అని చెప్పేసి పలు డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన దీనికి సంబంధించినటువంటి నివేదికను చూసిన తర్వాత తగు నిర్ణయం తీసుకున్నారు. అంటే దాదాపుగా ఈ 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఓకే అయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వీటితో పాటు ఈ నూజివీడు నియోజకవర్గం అనేది ఇప్పటి వరకు చూస్తే కనుక ఏలూరు జిల్లాలో ఉంటుండగా అది విజయవాడకు పక్కన ఉన్నటువంటిది. తర్వాత రోడ్డు కన్వీనియంట్ అయితేనేమి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎన్టీఆర్ జిల్లాలకు మార్చాలా అని చెప్పేసి డిమాండ్ మొదటి నుంచి ఉంది. అలాగే గన్నవరానికి సంబంధించినటువంటిది కృష్ణా జిల్లాలో ఉంటుండగా దీన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాకు మార్చాలా అని చెప్పేసి ఒక డిమాండ్స్ వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వీటిని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలనేటువంటి ఒక నిర్ణయం అయితే కేబినెట్ సబ్ కమిటీ తీసుకుంది. దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఓకే చేయాల్సింది. అలాగే ఈ పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలకు మార్చాలని చెప్పేసి మొదటి నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. దాని మీద సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. వీటితో పాటు ఈ ప్రకాశం జిల్లాలోకి కందుకూరు, అద్దంకి 2 నియోజకవర్గాలను చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. అలాగే ఈ రెవెన్యూ డివిజన్లకు సంబంధించి అద్దంకి, కందుకూరు, మడకశిర ఈ 3 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్లు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాటికి కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఉదయగిరి నియోజకవర్గం చూస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి మండలాలు 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేందుకోసం ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని మొత్తం అన్ని మండలాలను కూడాను ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలోనికి తీసుకువచ్చే ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటిని కూడాను డిసెంబర్ 30వ తేదీలోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని చెప్పేసి
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ కేబినెట్ సబ్ కమిటీతో డిస్కషన్ తర్వాత ఒక తుది నివేదిక రూపొందిస్తారు. ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత దానికి సంబంధించి నెల 28వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నివేదికకు ఆమోదం లభిస్తుంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు అయితేనేమి, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, తర్వాత కొన్ని జిల్లాల సరిహద్దుల మార్పు, ఎక్కడెక్కడైతే కనుక పరిపాలనా సౌలభ్యానికి అనుకూలంగా ఉంటుందో, ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఏవైతే ఉంటే వాటిని కేబినెట్ మీటింగ్లో 28వ తేదీన ఆమోదం తెలుపుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.